నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఏదో చిన్న పిల్లవి తెలుసుకుంటావులే అని చెప్పి ఎక్కడికక్కడ నేను తగ్గుతూనే వచ్చాను. నువ్వు హద్దులు దాటుతున్నావు. నువ్వు నన్నేదో టార్గెట్ చేయాలని నువ్వు పెట్టే కాన్సంట్రేషన్లో 0.5% నీ మీద నేను కాన్సంట్రేట్ చేశానే అనుకో, ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండలేవు. ఇంత చేసినా నేను నిన్ను చెంపదెబ్బ కొట్టి ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నా కొడుకైనా రోహిత్ మోహన్ చూసి వాడి జీవితంలో వచ్చిన డిస్టర్బెన్సెస్ అన్నీ పోయి ఇప్పుడే మా అక్క వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. నీ రూపంలో కూడా వాళ్ళ జీవితంలో వచ్చింది డిస్టర్బెన్స్ అని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు బాధపడడం ఇష్టం లేక నిన్ను వదిలేస్తున్నాను. కానీ జాగ్రత్త, వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామమ్మా. అమ్మా శరణ్య, ఇక మేం బయలుదేరతామమ్మా. అమ్మా, అమ్మా. ఏమైంది శరణ్య? ఎందుకు అలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నా? ఏం లేదు. ఏమ్మా, అప్పగింతలప్పుడు కూడా నువ్వు ఇంతలా కన్నీళ్లు పెట్టుకోలేదు, ఇప్పుడేమైంది? అమ్మా, ఇక నుంచి దీని బాధ్యత మీదే. అమ్మైనా అత్తయ్య అయినా అన్నీ మీరే. ఏమైనా పొరపాట్లు చేస్తే క్షమించండి. ఏంటండి ఇవాళ అందరూ కొత్తగా ప్రవర్తిస్తున్నారేంటి? తనకి ఈ ఇంట్లో ఏం లోటుందని భయపడుతున్నారు? లోటని కాదమ్మా, ఏదో తెలియని భయం.
అలాంటి భయాలేమీ పడనవసరం లేదు. మీ అమ్మాయికి ఇది కూడా పుట్టినలే. బాబు దర్శన్, అది అమాయకురాలు. పెద్ద మనసు చేసుకుని నువ్వే దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంతకంటే నేనేం చెప్పలేను బాబు. మీ ఇద్దరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలనేదే మా ఆశ. వెళ్ళొస్తామండి, వెళ్ళొస్తాం. గీత, పద. అల్లుడు గారు వెళ్ళొస్తాం. అమ్మాయి జాగ్రత్త బాబు. పద, వస్తామమ్మా. అనన్య వెళ్ళొస్తాం. పంపించేసి వస్తాను అత్తయ్య గారు. రామ్మా. ఇదేంటి గీతా విశ్వనాథులేంటి ఎప్పుడూ లేంది కొత్తగా మాట్లాడుతున్నారు? అయినా శరణ్య మన ఇంట్లో మనతో పాటు హ్యాపీగానే ఉంటుంది కదా. తనకేదో ఇక్కడ కష్టం ఉంది అన్నట్టుగా మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. అలాంటిదేం లేదన్నయ్య. కూతురు మీద బెంగ పెట్టుకుని ఉండుంటారు. ఆ భయంతోనే అలా మాట్లాడుంటారు. మా భయము బాధ ఏంటో నీకు తెలుసు కదా. అమ్మా, నువ్వే శరణ్యని దగ్గరుండి చూసుకోవాలి. అది అసలే అమాయకురాలు. తనకి ఏ కష్టం వచ్చినా ఎవరితో బయటికి చెప్పుకోదు. తనకొచ్చిన కష్టం గురించి బయటికి చెప్పుకోకపోయినా నాకు తెలిసిపోతుంది నాన్న. ఎందుకంటే దానికి కష్టాల్ని కలిగించేది నేనే కాబట్టి. అయినా నా జీవితాన్ని త్యాగం చేసి ఈ ఇంటి కోడలయ్యిందే శరణ్య దర్శన్ హ్యాపీగా ఉండటం కోసమే కదా నేను ఈ పెళ్లి చేసుకుంది. అనవసరంగా మీరు బాధపడకండి. అంతా నేను చూసుకుంటాను కదా. దానికి జరగాల్సిన న్యాయం నేను చేస్తాను. మీరు బయలుదేరండి. వెళ్ళొస్తామమ్మా. పద గీత. మీరేం బాధపడకండి నాన్న. దాన్ని బాధ పెట్టే బాధ్యత నాది. ఏంటలా చూస్తున్నావు? మీ వాళ్ళిచ్చిన బట్టలు నా ఒంటి మీదున్నా, నువ్వు నా కళ్ళ ముందున్నా నాకు కంపరం వస్తుంది. ఎందుకా కన్నీళ్లు? నేనేమన్నా నిన్ను కొట్టానా తిట్టానా? అంతా నువ్వనుకున్నట్టుగానే జరుగుతోంది కదా. మీ వాళ్ళు తెచ్చిన బట్టలు కట్టుకున్నాను. అవి కట్టుకునే వ్రతంలో నీ పక్కన కూర్చున్నాను. నీ పక్కన కూర్చుని నీకు భోజనాలు కూడా తినిపించాను. నీకు హ్యాపీనే కదా? ఎంజాయ్ చెయ్యి.
అమ్మ వాళ్ళు బాధపడకూడదని ఇవన్నీ భరిస్తున్నాను. నేను భరిస్తున్నాను కదా అని నువ్వు అవకాశంగా తీసుకుంటే మాత్రం బాగోదు. ఏం మాట్లాడవేంటి? ఏదోటి మాట్లాడుతుంటావు కదా, బాగు. ఏం మాట్లాడాలండి? నిన్ను తిట్టానా కొట్టానా కన్నీళ్లు ఎందుకు వస్తున్నాయని అడుగుతున్నారు. నన్ను తిట్టకుండా కొట్టకుండా కూడా కన్నీళ్లు తప్పించగలిగారు. మీరు చాలా గ్రేట్ అండి. అవునా? నేను శాడిస్ట్లా కనిపిస్తున్నానా? నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయింది కదా. అయినా నీతో మాటలనవసరం. చూడు, నీకిదే చెప్తున్నా. ఇక నుంచి మా వాళ్ళు తెచ్చిన బట్టలు కట్టుకోవాలి, నా పక్కన కూర్చుని ముద్దలు తినిపించాలి అని. ఇట్లాంటి నాటకాలు మాత్రం నా దగ్గర కుదరవు చెప్తున్నా. వ్రతం ఏర్పాట్లు చేసింది. వ్రతంలో మా అమ్మ వాళ్ళు తెచ్చిన బట్టలు కట్టుకోవాలి అని ఆచారం పెట్టింది నేను కాదు కదండి. అవును, పెద్దవాళ్లే పెట్టారు. వాళ్ళు ఇలాంటి వ్రతాలు పూజలు ఏదో ఒక ఏర్పాటు చేస్తూనే ఉంటారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇక మీదట వాళ్ళు ఇలాంటివేవైనా ఏర్పాట్లు చేసినా అందులో నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. గుర్తుంచుకో. ఎవరికమ్మే ఫోను? పంతులు గారికి. పంతులా? ఎందుకమ్మే? ఎందాకే వ్రతం అయిపోయి ఉండదు కదా. వాళ్ళనుకున్నట్టు వ్రతమయ్యింది. మరి నేను కోరుకున్నట్టు శోభనమవ్వాలి కదా. ఆ ఆనంద భైరవి శోభన ముహూర్తాలు లేవని చెప్పి వాయిదా వేయించేసి ఉండదు కదమ్మే. ఆవిడ వేయించిన వాయిదాకి నేను గంటు కొడతాను కదా. పంతులు గారు నమస్కారమండి. నమస్కారం. ఎవరమ్మా? నేనండి, ఆనంద భైరవి గారి చిన్న కోడల్ని శరణ్యని మాట్లాడుతున్నాను. శరణ్యనా? చెప్పమ్మా. ఇవాళ మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చాలా బాగా జరిగింది. రేపు మా ఇంటికొచ్చి మా శోభనాలకి ముహూర్తాలు పెట్టాలి. మీ అకౌంట్కి డబ్బులు పంపిస్తాను ఇప్పుడే. అమ్మా, ఇలాంటి విషయం పెద్దవాళ్ళు కదా మాట్లాడాలి. కరెక్టే పంతులు గారు, కానీ పెళ్ళైంది వాళ్ళకి కాదు కదండి, మాకే కదా. ఓహో, ఈ కాలం అమ్మాయిలు చాలా స్పీడ్గా ఉన్నారు. సరేనమ్మా, రేపొచ్చి నువ్వు కోరినట్టే ముహూర్తాలు పెడతాను. థ్యాంక్ యూ పంతులు గారు, ఉంటాను. మంచిదమ్మా. అదేందమ్మే, శోభనానికి ముహూర్తాలు పెట్టాలన్నావు, బానే ఉండది. సరే, నీ పేరు చెప్పుండవేంది? లేకపోతే నా పేరు చెప్పాలా? చెప్పానే అనుకో. ప్రస్తుతానికి శోభనానికి ముహూర్తాలు లేవు అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు పంతులు గారికి ఫోన్ చేశావు అని ఆ ఆనంద భైరవి నన్ను అడుగుదా? ఓహో, పంతులు గారొచ్చి రేపు ముహూర్తాలు పేరు ఎత్తగానే ఆ ఆనంద పేరు ఏమైనా రివర్స్ అయితే తిట్లు శరణ్యకి పడాలన్నమాట. అంతేగా? అంతేగా.
ఉప్మా చేయటం ఎంత కష్టమా? వీడియో చూస్తే చాలా సింపుల్గా ఉంది, టేస్ట్ చేస్తే చండాలంగా ఉంది. అయినా సరే మళ్ళీ ట్రై చేస్తాను. ఎంత కష్టమైనా సరే ఇవాళ టిఫిన్లన్నీ చేసి అత్తయ్య గారిని ఆయన్ని ఇంప్రెస్ చేయాలి. అమ్మి ఏంటమ్మా అలర్చు? షాక్ అయ్యుండనమ్మి. ఎందుకు? నువ్వేందమ్మి ఎంత ఉదయాన్నే లేవడమేంది, ఈ కిచెన్ లో ఉండడమేంది, చేతిలో గరిటేంది? అసలు నీకు వంటలు చేయటం అలవాట్లేదు కదమ్మే. అలా పెంచారు మరి నన్ను. నేనా పెంచింది? ఇది కూడా ఆ విశ్వనాథం గీతల కుట్రనే. ఆడపిల్లకు మొదటి నుంచి వంట వార్పు నేర్పుతారు ఎవరైనా. వాళ్ళ కూతురైన శరణ్యకు నేర్పారు కాని నీకు మాత్రం నేర్పలేదు. చూసుండవా? అవును కదా. అయితే ఏమైంది? మా అత్తయ్య గారిని మా ఆయన్ని ఇంప్రెస్ చేయటానికి ఇదిగో ఈ వీడియోలు చూస్తూ వంటలు నేర్చుకుంటున్నాను. ఇవాళ ఎలాగైనా సరే నేను చేసిన వంటలు తినాల్సిందే. తింటారమ్మే, తింటే ఉంటారా? ఏంటి వెటకరమా? ఉమ్, నా మీద పంచులు వేసావంటే అట్ల కడకాల్చి మూతి మీద వాతలు పెడతాను. పో. పో, 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 పో. అది కాదమ్మే. రండి అరే అనన్య, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రండి రండి చెప్తానన్నానుగా. బా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు. మీకు ఇష్టమని పెసరట్లు చేశానండి. ఏంటి పెసరట్టా? అవునండి, అందులో కాంబినేషన్గా అల్లం చట్నీ కూడా చేశాను. వావ్, అల్లం చట్నీ కూడానా? అవునండి, రండి. ఎక్కడికమ్మా? అమ్మా, అనన్య నా కోసం పెసరట్టు చేసిందంట. అవునత్తయ్య గారు, మీకిష్టమని జీడిపప్పు ఉప్మా కూడా చేశాను. ఉప్మానా? జీడిపప్పుతోనా? అవునత్తయ్య గారు, రండి. పదండి, రండి అత్తయ్య గారు. కూర్చోండి. అమ్మా, అందరూ వచ్చిన తర్వాత తిందాం. ఏమండి, మీకు ఆకలేస్తుందా? నువ్వు పెసరట్టు అనేసరికి ఆకలి రెట్టింపైపోతుంది అనన్య. మరి ఎవరైనా ఆకలి వేసినప్పుడు తినాలి, అందరూ వచ్చినప్పుడు కాదు. అంటే మొదటి నుంచి మన ఇంట్లో అందరూ కలిసి కూర్చుని తినటం అలవాటమ్మా. వాళ్ళు కూడా వస్తారులేండి అత్తయ్య. ముందు మీరు తినండి. నా వంట తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఆ, అందరూ వచ్చిన తర్వాత తింటాలేమ్మా. అదిగో మాటలోనే చిన్నత్తయ్య గారు వచ్చేస్తున్నారు. ఆనంద, అననే ఇవాళ తనే స్వయంగా టిఫిన్లు రెడీ చేసింది. రండత్తయ్య గారు. అందరూ రాకుండా నేను తినలేను. ఆయనకి ఆకలేస్తుంది అత్తయ్య గారు, అందుకే పెడుతున్నాను. మీరు కూడా రండి, 2 వేస్తాను. రండత్తయ్య గారు, 2 పెసరట్లు వేస్తాను, తిందురు గాని. పిని, ఉప్మా పెసరట్టు కాంబినేషన్ చాలా బాగుంది. అనన్య చాలా బాగా చేసింది. రండి పిని, తిందురు గాని. నువ్వు తిన్నా. అందరినీ పిలిచి నేను వస్తాను. శరణ్య, మీరు తినండి. శరణ్య. ఏంటత్తయ్య గారు? టిఫిన్ చేద్దాము, దర్శన్ని పిలుచుకుంటా అమ్మా. అలాగే అత్తయ్య గారు. అందరూ కలిసి తినే అలవాటంట ఇంట్లో. దాన్ని బ్రేక్ చేసేసరికి కాలినట్టుంది.
ఏమండి టిఫిన్ చేద్దరు గాని రండి. నువ్వు కూడా టిఫిన్ చేయలేదుగా? మ్హూ. అమ్మ వాళ్ళందరూ అక్కడే ఉన్నారుగా? మ్. తెలుసు, నాకు తెలుసు. నువ్వేం చేయాలనుకున్నా అన్ని ముందుగా ఏర్పాటు చేసుకొని వస్తావని నాకు తెలుసు.